హృదయము బహు మోసకరమైనది. இருதயமானது மிகவும் கிருபையுள்ளது, மோசமானது. అది ఘోరమైన వ్యాధి కలదంట. అది కొడూరమైన వ్యాధి. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అది அறியத்தக்கவன் யார்? ఎవరు? யார்? ఎంతమంది మీ హృదయాన్ని శోధించుకున్నారు? எத்தனை பேர் உங்களுடைய మీ హృదయం ఎలా ఉంది అసలు? உங்களுடைய இதயம் எப்படி இருக்கிறது? మంచి హృదయంతో నీ నూతన సంవత్సరంలో ప్రవేశించావా, లేకపోతే అదే పాత హృదయంతో నీ నూతన సంవత్సరంలో ప్రవేశించావా? நீ எந்த இதயத்தோட புதிய வருடத்துக்குள் பிரவேசித்தாயா, இல்லை என்றால் பழைய இதயத்தோட புதிய வருடத்துக்குள் பிரవేశిస్తాయా? నీవు నీ స్థితి ఎలా ఉందో తెలుసుకోకుండా కొత్త సంవత్సరంలో నువ్వు ఎలా అడుగు పెడతావు? నువ్వు உன்னுடைய நிலைமை எப்படி இருக்கிறது நீ பார்க்காமல் புதிய வருடத்துக்குள்ள எப்படி பிரవేశిస్తావు? కొత్తది ఏంటి? புதியது என்றால் என்ன? కొత్తది ఏంటి? புதியது என்றால் என்ன? పాతది పోయింది, కొత్తది వచ్చింది. பழையது சென்று விட்டது, புதியது வந்தது. పాతది తీసుకుని మళ్ళీ కొత్తదానిలో పెడితే కొత్తది అవుతా? பழையது எடுத்துக்கொண்டு வந்து புதியது வைத்தால் அது புதிయதாகுமா? ఇంటి లోపలంతా గబ్బుగా ఉంది, வீடு முழுவதும் నాట్యமா இருக்கிறது. ఇంటి బయట మాత్రం సున్నం కొట్టుకుంటే வெளியே మాత్రం సున్నం పడుచుకుంటా ఇల్లు సున్నం అయిపోద్దా? ఇది సున్నమాగిన నీ హృదయం బహు ఘోరమైన వ్యాధిగా ఉంది. உங்களுடைய இதயம் கொடூர வியாதிகளா నీ இருக்கிறது. హృదయం మోసకరంగా ఉంది. உங்களுடைய இதயம் மோசமானதா இருக்கிறது. పేరుకి క్యాలెండర్ తీసుకుంటాను, பேர் క్యాలెండర్ వాంగిరాయ్. 37వ తేదీకి వాచింగ్ సరిపోతే నా పాస్టర్ ఏమంటాడు? పాస్టర్ గారి పైన చర్చికి వెళ్తున్నావు, 30వ తేదీ ஒரு ఫ్రెండ్ சபைக்கு போகிறாய், ఆచారంగా వెళ్తున్నావు, ஒரு கலாச்சாரமாக போகிறாய். అది నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టడం కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. అది புதிய வருடத்துக்குள்ளாக பிரவேசிப்பதற்கான சரியான வழி. నా జీవితంలో పాతవి గతించి ఇప్పుడు కొత్తవి అవుతున్నాయి. నా జీవితంలో என்னுடைய வாழ்க்கையில் பழையவைகள் ஒழிந்து புதியது வருகிறது. నా పాత రోగ బ్రతుకుని ఈ రోజు తోటి నేను ఇక్కడి నుంచి స్టాప్ చేస్తున్నాను. నేను என்னுடைய பழைய மாசான வாழ்க்கையை இன்றையிலிருந்து நான் நிறுத்தி விடுகிறேன். నా పాత పాప పైన బతుకుని ఈ రోజు ఫుల్ స్టాప్ పెడుతున్నాను దాన్ని. என்னுடைய பழைய பாவமான வாழ்க்கைக்கு இன்றைக்கு நான் ஒரு ముట్టుపుల్లి வைக்கிறேன். నా దేవుని దగ్గర అడిగి నా హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకొని ఈ నూతన సంవత్సరం ప్రవేశపెడతానని చెప్పేసి నువ్వు తీర్మానించుకొని ఈ యొక్క సంవత్సరం అడుగు పెట్టుంటే నీవు నిజంగా దేవుని యొక్క బిడ్డగా బ్రతికేదానికి నీవు ఈ రోజు శ్లాఘత ఉంది. హల్లెలూయా. மன்றாடுவேன் என்று சொல்லி நீ புதிய வருடத்துக்குள் பிரவேசித்தால் இதுதான் உண்மையான புதிய வருடத்துக்குள் பிரவேசிப்பது என்பது. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని పిల్లలే, హృదయాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. நம்முடைய இதயத்தை நாம் జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ హృదయంలోనే సమస్తం బయటకు వస్తుంది. హృదయంలో ఉన్నదే నీ నోటి నుంచి బయటకు వస్తుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. நம்முடைய இதயத்தில் உள்ளான இருக்கிறவைகள் தான் வெளியே வரும் என்று పరిశుద్ధ వేదం. నీ ఆలోచన సరే యేసుమంటే నీవు నోటిలో వచ్చే ప్రతి ఒక్కటి హృదయం నుంచి వస్తాయి అంట. உன்னுடைய ஆலோசனைகள் உன்னுடைய வாயிலிருந்து புறப்படுகிற எல்லாமே நம்ம இதயத்திலிருந்து தான் புறப்படுகிறதா. మన హృదయాన్ని పరిశోధించుకోకుండా, హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా ఈ నూతన సంవత్సరాలకు అడుగు పెట్టినంటే ఇది నీకు నూతన సంవత్సరం కాదు, ఇది నీకు పాత సంవత్సరమే. நம்முடைய இதயத்தை ஆராய்ந்து பார்க்காமல் நீ புதிய வருடத்துக்குள் பிரவேசித்தாயானால் இது புதிய வருடம் அல்ல, இது பழைய வருடமே தான். ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. ஒரு தடவை உன்னுடைய இதயத்தை ஆராய்ந்து பார். హృదయంలో ఏముంది? உன்னுடைய இதயத்தில் என்ன இருக்கிறது? ఈ హృదయంలో ఏముందో, ఏమి దాగి ఉందో ఒకసారి చూసుకో. உன்னுடைய இதயத்தில் என்ன மறைந்திருக்கிறது? ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, இந்த இதயத்தை பார்த்துకొள்ளாமல், ఈ ఘోరమైన హృదయాన్ని, నువ్వు ఘోరమైన వ్యాధికరమైన హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, இந்த கொடூரமான இதயத்தை சுத்தப்படுத்திக் கொள்ளாமல் ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టకూడదు. இந்த புதிய வருடத்துக்குள் பிரவேசிக்க கூடாது. ఒకవేళ నువ్వు అడుగు పెట్టి ఉంటే ఇదే రక్షణ దినము, ఇదే రక్షిపిన, ఇదే సమయము, ఇదే నేరం, వెంటనే నువ్వు మోకాలేసి ఆయన దగ్గర అడుగు. ఉడనే ములకలు పడితే అవసరం దీనికి. నా దేవుడు నీతిమంతుడు కాబట్టి, என்னோட தேவன் நீதிமான், నమ్మకమైన వాడు కాబట్టి నిన్ను వెంటనే క్షమించి, ఉడనే ఉండి మన్నితే, వెంటనే నిన్ను క్షమించి, ఉడనే ఉండి మన్నితే నీ హృదయాన్ని పరిశుభ్రంగా చేసే దేవుడుగా ఉన్నాడు. அவருடைய இதயத்தை பரிசுத்தமாக்கக்கூடிய தேவனாய் இருக்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని పిల్లలే, హృదయం ఒకసారి శోధించుకోండి. உன்னுடைய இதயத்தை ஒருதடவை சோதித்து பாருங்கள். మత్తయి సువార్త 10వ వచనంలో ఈ విధంగా చెబుతూ ఉంది. మత్తయి సువిశేషం 15వ అధ్యాయం 19వ వచనంలో, మత్తయి 15:19 వచనத்தில் ఈ విధంగా சொல்லப்படுகிறது. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. ఎప్పటిలో இதயத்திலிருந்து பொல்லாத சிந்தனைகளும், கொலைபாதகங்களும், விபச்சாரங்களும், வேசித்தனங்களும், களவுகளும், பொய் సాక్షిகளும், దూషణங்களும் పుறப்பட்டு வரும். ఈ చదివినటువంటి ఈ ఆలోచనలు, దురాలోచనలు, உன்னுடைய இதயத்தில் இருக்கிற பொல்லாத சிந்தனைகள், నరహత్యలు, கொலைபாதகங்கள், వ్యభిచారతనము, వేశ్యాగతనము, వేసితనங்கள், దొంగతనము, களவுகள், అబద్ధ సాక్ష్యములు, పొய் సాక్షిகள், దేవదూషణలు, దూషణங்கள், ఇవన్నీ నీ హృదయంలో ఒకవేళ గత సంవత్సరంలో ఉండుంటే, ఇవెల్లాం உன்னுடைய இதயத்தில் లేదు అవన్నీ లేవండి ఒకటే ఒకటి మాత్రం ఉంది అండి, అவையெல்லாம் இல்லங்க ஒன்றே ஒன்று மாத்திரம் தான் இருக்குது, என்னது అని అనుకున్నా కానీ సరిపోదండి. அப்படி என்று ஒன்று தான் இருக்கிறது என்று சொன்னால் போதாது. ఇవన్నీ కూడా ఈ రోజు ఫుల్ స్టాప్ పడిపోవాలి. మనం ఇవి எல்லாமே உங்களுடைய இதயத்தில் இருக்குமே, ஆனால் இன்றைக்கு அது ஒரு முற்றுப்புள்ளி. మన హృదయం ఈ రోజు నుంచి నూతన సంవత్సరంలోకి ప్రవేశించాలి. మనం நம்முடைய இதயம் இனிமேல் புதிய இதயமாக புதிய வருடத்துக்குள் பிரவேசிக்க வேண்டும்.
నువ్వు అదే స్థితిలో నువ్వు వెళ్ళావంటే ఈ నూతన సంవత్సరం కూడా నీకు పాత సంవత్సరం అయిపోతుంది. நீ இதே நிலைமையில போனாயானால் உன்னுடைய பழைய வருடம் புதிய வருடம் கூட பழைய வருடமாக தான் மாறிவிடும். ఒకసారి నీ హృదయాన్ని ఒకసారి శోధించుకుందాం. உன்னுடைய இதயத்தை ஒரு தடவை நீ சோதித்து பார். ఈ ఒక్క మాట చాలండి మనకి. ఈ రోజు ఈ రాత్రి సమయంలో ఈ ఒక్క మాట హృదయాన్ని శుద్ధి చేసుకుంటే అదే నీ నూతన సంవత్సరం. హల్లెలూయా. இந்த ஒரு வார்த்தை போதும். நம்முடைய இதயத்தை நாம் சுத்திகரித்துக் கொண்டால் இதுதான் நமக்கு புதிய வருடம். ఎందుకంటే హృదయములో నుంచి అన్ని కూడా సమస్తము వస్తాయని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కాబట్టి. ஏனென்றால் இதயத்திலிருந்து தான் சகலமும் புறப்பட்டு வருகிறது என்று வேதவசனம் சொல்கிறது. హృదయాన్ని శుద్ధి చేసుకుంటే நாம் இதயத்தை சுத்தப்படுத்திக் கொண்டால் మన జీవితాన్ని మనం మార్చుకున్నట్లుగా நம்முடைய வாழ்க்கையை நாம் மாற்றும்படியாக మన హృదయాన్ని మనం శుద్ధంగా ఉంచుకున్నామంటే நம் இதயத்தை நாம் சுத்தமாக்கி கொண்டோமானால் మన జీవితాన్ని మనం కరెక్ట్ గా ఉంచుకున్నట్లుగా. நம்முடைய வாழ்க்கையை நாம் சரியாக வைத்துக் கொள்ளும்படியாக. హృదయాన్ని నువ్వు సరిగా ఉంచుకోకపోతే ஆனால் உன்னுடைய இதயத்தை நீ சரியாக வைத்துக் கொள்ளவில்லை என்றால் ఎన్ని కలర్లు కొట్టినా நீ எவ்வளவு కలర్లు అడితావు ఎంత లైటింగ్ డెకరేషన్ చేసినా நீ ఎவ்வளவு లైటింగ్ డెకరేషన్ போட்டாலும் చివరికి கடைசியாக అది నరకానికి దావతీస్తుంది. அது నరకத்துக்கு தான் వழி కాட்டுகிறது. ప్రియమైన దేవ పిల్లలే, హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుందాం. நம்முடைய இதயத்தை ஜாக்கிரதையாக காத்துக்கொள்ளுங்கள். హృదయ శుద్ధి కలవారు దేవుడు చూచెదరు అని పరిశుద్ధ గ్రంథం இதய చెప్తుంది. சுத்தமுள்ளவர்கள் கர்த்தரை பார்ப்பார்கள் காண்பார்கள் வசனம் சொல்கிறது. ఈ నూతన సంవత్సరం ఎందుకు పరిగెడుతున్నావు? இந்த புதிய வருடத்துக்கு ஏன் வருகிறாய்? దేవుని చూడాలనే కదా. கர்த்தரை பார்க்க வேண்டும். మరి దేవుని చూడాలంటే கர்த்தரை பார்க்க నీ హృదయం வேண்டும். శుద్ధిగా ఉంటేనే చూస్తావు కదా. உன் இதயம் சுத்தமா இருந்தா தான் பார்க்க முடியும். నీ హృదయం శుద్ధిగా ఉండాలంటే உன்னுடைய இதயம் சுத்தமா இருக்க வேண்டும் என்றால் నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ హృదయం శుద్ధి చేసుకోలేవు. நீ எங்க போனாலும் உன் இதயத்தை சுத்தப்படுத்திக் கொள்ள வேண்டும். నా దేవుని దగ్గరికి రా. என்னுடைய தேவனிடம் வா. నా దేవుని యొక్క వాక్యం చదువు. என்னுடைய தேவனுடைய వசனத்தை படி. ఆయన వాక్యం బలమైనది, శక్తి గలది కాబట్టి அவருடைய வசனம் பலம் உள்ளது, வல்லமை உள்ளது. నీ హృదయాన్ని నీ హృదయ బండగలిగిన హృదయాన్ని కూడా పగలగొట్టేసి నీ హృదయాన్ని శుద్ధంగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు నా దేవుడు. உன்னுடைய கல்லான இதயத்தை உடைத்து சுத்தமாக மாற்றக்கூடிய வல்லமை படைத்த தேவன் நம்முடைய தேவன். ఇలాంటి ఘోరమైన వ్యాధి కలిగిన నీ హృదయాన్ని బాగు చేసేవాడు నా దేవుడు యేసయ్య మాత్రమే. இப்படிப்பட்ட கொடூர வியாதி உள்ள உன்னுடைய இதயத்தை நன்றாக மாற்றக்கூடிய தேவன் என்னுடைய தேவன். అన్నిటికంటే మోసకరమైన నీ హృదయాన్ని శుద్ధి చేయగలిగినది నా యేసయ్య మాత్రమే. எல்லாவற்றை காட்டிலும் மோசமான உன்னுடைய இதயத்தை சுத்தப்படுத்தக்கூடிய ஒருவர் என்னுடைய இயேசு మాత్రమే. ఈ రోజు మీ హృదయాన్ని ఒకసారి మీరు ఆలోచించుకోగలుగుతున్నారా ఏ విధంగా ఉందని? இன்றைக்கு உங்களால் சிந்திக்கப்பட முடியாதா என்னுடைய இதயம் எப்படிப்பட்டதா? దాని గ్రహింపగలవాడు ఎవడు అంటే నేనున్నానని చెప్పేసి మీ అలా ఎవరైనా చేతులెత్తి బండి మీరు చెప్పగలిగేదానికి మీకు ధైర్యం ఉందా ఈ రోజు? అది அறியத்தக்கவன் யார் என்று கேட்கும்போது நான் இருக்கிறேன் என்று யாராவது கையை தூக்க முடிஞ்சதா? உங்களால் தைரியம் இருந்தால் పరిశుద్ధ గ్రంథంలో చదివిస్తున్నానండి. పరిశుద్ధ వేదத்திலே విధమైన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, హృదయం ఎల్లవట్టు అది ఘోరమైన వ్యాధి కలది, అది కొడుకు వ్యాధి ఉన్నది. దాని గ్రహింపగలవాడు ఎవడు? అది அறியத்தக்கவன் யார்? నువ్వు గ్రహించగలిగావంటే నీ அறியக்கூடுமே. ஆனால் నిజంగా నీవు నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన దానికి నువ్వు అర్హుడివే. உண்மையாக இந்த புதிய வருடத்துக்குள்ள நீ பிரவேசிப்பதற்கு தகுதியானவங்க தான். నువ్వు గ్రహింపగలిగావంటే நீ முன்னால் உணரக்கூடியமோ దేవుని రాజ్యంలోకి వెళ్ళినట్టే నువ్వు. ఇంకా దేవుని రాజ్యத்துக்குள்ள పోవము నువ్వు గ్రహింపగలిగావంటే நீ உணரக்கூடியமோ. ஆனால் దేవుని నువ్వు చూసేదానికి సిద్ధమైనట్టే. நீ கர்த்தரை காண்பதற்கு நீ ஆயத்தமானதுதான். నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, உன்னுடைய இதயத்தை சுத்தப்படுத்திக் నీ கொள்ளாமல், హృదయాన్ని బాగు చేసుకోకుండా, உன்னுடைய இதயத்தை சரிப்படுத்திக் నీ கொள்ளாமல், హృదయంలో ఉన్న పాత రోగ జీవితంలో వదిలిపెట్టుకొని కొత్త హృదయాన్ని నువ్వు ధరించుకోకపోతే உன்னுடைய இதயத்திலே பழைய மாசன இதயத்தை மாற்றிக்கொள்ளாமல் புதிய இதயத்தை நீ தரித்துக் నువ్వు கொள்ளவில்லை ఎన్ని என்றால் సంవత్సరాలు నువ్వు దాటుకుంటూ వెళ్ళినా కానీ నీ బ్రతుకు వేస్టేనండి. எத்தனை வருடங்கள் நீங்க கடந்து போனாலும் உங்கள் வாழ்க்கையை வீணுதாங்க. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవ పిల్లలే, ఒకటే ఒక మాట మాత్రం మనం చూసుకొని వెళ్ళిపోదాం. ஒரே ஒரு வார்த்தை மாத்திரம் நமக்கு வாசித்து మన கடந்து హృదయము நம்முடைய இதயம் చాలా ఇంపార్టెంట్ అండి. மிகவும் முக்கியமானது. అదే విధముగా అది అన్నిటికంటే మోసకరమైనది, அது எல்லாவற்றை అది கடந்து ఘోరమైన వ్యాధి కలిగింది. அது கொடூர வியாதி உள்ளது. దానిని గ్రహించుకొని அதை அறிந்து ఒకసారి ధ్యానించుకుంటూ ஒரு தடவை தியானித்து నా హృదయం ఎలా ఉందో ఒకసారి దేవుని ముందు ఆయన పాదాల దగ్గర నీ హృదయాన్ని పెట్టి என்னுடைய இதயம் எப்படி இருக்குது என்று அவருடைய பாதத்தில் நம்முடைய నీ హృదయాన్ని చూపించమని అడిగి దేవుని అడిగి உன்னுடைய இதயத்தை காண்பிக்கும்படி கர்த்தரிடத்தில் கேட்டு దానిలో ఉన్న పాపమును శాపమును మొత్తం తీసివేయమని ఆయన దగ్గర అడిగి அதுக்குள்ள என்ன பாவ சாபம் இருந்தா அதெல்லாம் எடுத்து போடும்படி దేవా నన్ను క్షమించు అని అడిగి ஆண்டவரே என்னை மன்னியும் என்று கேட்டு ఈ యొక్క నూతన సంవత్సరంలోకి మనము இந்த புதிய வருடத்துக்குள்ளாக நாம் ప్రవేశించుకుంటూ వెళ్ళిపోదాం. ప్రవేశించి கடந்து పోவோம். రోజు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. కర్తరు మనోട് నీ பேசுகிறார். హృదయం ఎంత చెడ్డగా ఉన్నా, ఎంత ఘోరంగా ఉన్నా కానీ నా దేవుడు మాత్రం నేను క్షమిస్తూనే వస్తున్నాడు, నీకు జీవం ఇస్తూనే వస్తూనే ఉన్నాడు. என் உன்னுடைய இதயம் எவ்வளவு கெட்டதாக கொடூரமானதாக இருந்தாலும் கூட என் தேவன் உன்னை மன்னித்துக் கொண்டே வருகிறார். ఇంకా ఎన్నాళ్ళు నీ హృదయాన్ని అలాగే ఉంచుకుని దాన్ని గ్రహించుకుని ఉంటున్నావు. ఈ రోజు இன்னும் எத்தனை நாட்கள் உன் இதயம் இப்படியே வைத்துக் கொண்டு அதை அறியாமல் இருக்கிறாய். நீ ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకుంటున్నాడు. ஒரு தடவை உன்னுடைய
இதயத்தை ஆராய்ந்து பார்க்க சொல்கிறார். ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించుకోమంటున్నాడు. ஒரு தடவை ஆண்டவர் உங்களுடைய இதயத்தை ஆராய்ந்து பார்க்க சொல்கிறார். ఒక్కసారి అలాగనే కళ్ళు మూసుకొనేసి నీ హృదయాన్ని పరిశోధించుకో. ஒரு தடவை నీ కన్నులను మూడికొంటూ உங்களுடைய నీ హృదయంలో ఏమేమి పాపాలు దాగి ఉన్నాయి వాటిని ఒప్పుకో ఈ రోజు. నువ్వు కళ్ళు మూసుకుంటే చాలండి, నా దేవుడు నీకు మొత్తం ఆ హృదయంలో ఉన్న కల్మషం మొత్తం నీకు చూపించగలుగుతాడు. నీ కన్నులు మూడినాలే పోదు కర్తరుని హృదయంలో இருக்கிற எல்லா மாசு அதுக்கான காரியங்களை నీ హృదయంలో అది వచ్చినప్పుడు వెంటనే దేవుడి దగ్గర క్షమాపణ అడుగు. ఈ నూతన సంవత్సరం పరిశుద్ధమైన హృదయంతో మనం అడుగు పెడదాం. ఈ నూతన సంవత్సరంలో మంచి హృదయంతో మనం ఈ నూతన సంవత్సరం ప్రవేశపెడదాం. పాత జీవితం నాకు వద్దు నాన్న, ఈ పాత రోగ జీవితం నాకు వద్దయ్యా. నీకోసం నేను కొత్తగా బ్రతకాలనుకుంటున్నాను, కొత్త హృదయంతో బ్రతకాలనుకుంటున్నాను, పాపం లేని హృదయంగా బ్రతకాలనుకుంటున్నాను అని తీర్మానించుకుని అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. దేవాయగా నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. నా హృదయం బహు మోసంగా ఉంది, బహు ఘోరమైన వ్యాధిగలగా ఉన్నది. ఈ రోజు నేను గ్రహించుకుంటున్నాను, నేను నీ పాత దగ్గర అప్పగించుకుంటున్నాను. నా ఒకసారి నా హృదయాన్ని చూడు, నన్ను కడుగు, నా పాపను క్షమించు, నా దోషాలను క్షమించు. అయ్యో నా హృదయంలో వ్యభిచారం ఉంది, నా హృదయంలో దురాలోచన ఉన్నాయి, నా హృదయంలో నరహత్యం ఉంది, నా హృదయంలో దేవదూషణ ఉంది, నా హృదయంలో వేషాంగతనం ఉంది, నా హృదయంలో దొంగతనం ఉంది, నా హృదయంలో అబద్ధ సాక్షులు ఉన్నాయి. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నా హృదయాన్ని శుద్ధం చేయి, నా హృదయాన్ని శుద్ధం చేయి ప్రభువా. దేవుని దగ్గర అడగండి, దేవుని దగ్గర అడగండి. నీ హృదయాన్ని శుద్ధం చేసేదానికి ఆయన వచ్చి ఉన్నాడు, నీ హృదయాన్ని కడిగేదానికి ఆయన వచ్చి ఉన్నాడు, నీ ఘోరమైన పాపముని కడిగేదానికి నా యేసయ్య వచ్చి ఉన్నాడు. నీ దగ్గర అది బహుఘోరంగా ఉన్నది, ఘోరమైన వ్యాధి కలిగినగా ఉంది. ప్రియమైన దేవుని జనమా, ఈ రోత హృదయంతో నీ నూతన సంవత్సరం ప్రవేశించవద్దు. ఒక్క నీ రోత జీవితాన్ని వెళ్ళామంటే నీ అంతం మరణమే. ఈ రోత బ్రతుకు మనకొద్దు. దేవుడితో సమాధానంగా ఉండే జీవితం కావాలి, దేవుడి వాక్యం చదువుకునే హృదయం కావాలి, ఇతరులు ప్రేమించే హృదయం కావాలి, పాపానికి దూరంగా ఉండే హృదయం కావాలి, అబద్ధానికి దూరంగా ఉండే హృదయం కావాలి, ఇతరులు ప్రేమించే హృదయం కావాలి అని అడుగు. ఈరోజు దేవుడిని క్రొత్త హృదయానికి ఇవ్వబోతున్నాడు, ఇదిగో క్రొత్త హృదయానికి ఇవ్వబోతున్నాడు. అందరు కళ్ళు మూసుకుందాం, అందరూ దేవుని స్థానం లేచి నిలబడి, అందరూ లేచి నిలబడి దేవా నా హృదయానికి అప్పగిస్తున్నాను. నా హృదయం ఇదిగో దేవుని రక్తం, దేవుని యొక్క పరిశుద్ధ రక్తం నీ ముందే ఉంచబడి ఉంది, నిన్ను వెంటాడుతూ ఉంది, నీ హృదయాన్ని కడిగడానికి సిద్ధంగా ఉంది. నీ పాపను ఒప్పుకొని ఎడలా ఆయన నీ యొక్క పాపమును క్షమించి నీతిమంతులుగా చేసిన సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణంలో నీ హృదయాన్ని ఒకసారి పరిశోధించుకో. నీ హృదయం వైపు చూడు, నీ హృదయం ఎంత మోసంగా ఉంది, ఎంత ఘోరమైన వ్యాధిగా ఉంది. ఒకసారి గమనించు. ఇంకా ఎన్నాళ్ళు నువ్వు గ్రహింపకుండా ఉంటున్నావు, నీ హృదయంతో ఘోరమైన వ్యాధిగా ఉంటే ఎన్నాళ్ళు ఇంకా గ్రహింపకుండా ఉంటున్నావు. ఎవరికి ఇష్టం లేదా? గొంతు విప్పండి, ఇది అయిపోయింది, వచ్చాము, మనం అక్కడి నుంచి బయలుదేరిపోతున్నాము. పాత జీవితం నాకు వద్దు నాన్న, ఈ పాప జీవితం నాకు వద్దు. ఈ రోజు నా పాత జీవితం కథమైపోవాలి. దేవుని దగ్గర ఒప్పుకో, హృదయ శుద్ధం చేయమని అడుగు. గోసాడు ఆయన దగ్గర, నీవు నన్ను ఆశ్రయించినప్పుడు నేను వదిలిపెట్టినగా అన్నాడు కదా. నీవు నా హృదయాన్ని ఈ రోజు శుద్ధి చేస్తే తప్ప నేను వదిలిపెట్టిన ప్రభావం. నేను నన్ను కడుగు, నన్ను కడుగు, నన్ను కడుగు అని అడగండి ఆయన్ని. నువ్వు నన్ను కడిగితే నేను వదిలిపెట్టని చెప్పండి. ఎదుగు నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీ హృదయ శుద్ధి చేసడానికి వచ్చి ఉన్నాడు, నీ ఘోరమైన వ్యాధి తీసుకుని కేసరి వచ్చి ఉన్నాడు. నీ హృదయాన్ని చూడండి, ఆ హృదయాన్ని శుద్ధం చేయడానికి వచ్చిన యేసయ్యను చూడండి. నీకోసమే వచ్చి ఉన్నాడు, నీకు శుద్ధి చేసేదానికి వచ్చి ఉన్నాడు. నువ్వు పాత జీవితంలోకి మళ్ళా వచ్చావంటే నువ్వు మరణానికి పాత్రుడు అవుతావు. నిన్ను
రక్షించేదానికి నేను వచ్చాను. உன்னை ரட்சிப்பதற்கு நான் வந்தேன். నీ ఘోరమైన వ్యాధిని తీసేదానికి నేను వచ్చి ఉన్నాను. உன்னுடைய கொடூர வியாதியை நீக்குவதற்கு நான் வந்திருக்கிறேன். నా దేవుడు నీ మధ్యలో వచ్చి ఉన్నాడు. என் தேவன் உங்கள் மத்தியில் வந்திருக்கிறார். ఎంతమంది మీ హృదయాన్ని శుద్ధి చేయమని ఇచ్చి ఉన్నారు? எத்தனை பேர் உங்கள் இதயத்தை அவருக்கு இடம் சுத்தமாக்க சொல்லி கொடுத்திருக்கிறீர்கள்? ఎంతమంది నీ హృదయాన్ని అప్పగించున్నారు? எத்தனை பேர் உங்கள் இதயத்தை அவருக்கு ஒப்பு கொடுத்திருக்கிறீர்கள்? ఈరోజు ఆయన నీ హృదయాన్ని అప్పగించండి. இன்றைக்கு உங்களுடைய இதயத்தை அவருக்கு ஒப்பு கொடுங்க. ఆనని క్షమించాయా? ஆண்டவரே மன்னியும். నా హృదయాన్ని శుద్ధి చేయాలి. என் இதயத்தை சுத்தமாக்க నాకు ఇతరుల మీద కోపం ఉందయ్యా, எனக்கு பாவம் ఇతరుల இருக்கிறது. మీద ద్వేషం ఉందయ్యా, எனக்கு பொறாமை నేను இருக்கிறது. ఇతరులను ప్రేమించలేకపోతున్నానయ్యా. நேசிக்காமல் போகிறேன் ஆண்டவரே. అయ్యో నా హృదయం బహు ఘోరంగా ఉందయ్యా. ஆண்டவரே நிர்ணயம் மிக கொடூரமாக இருக்கிறது ஆண்டவరే. నా హృదయం బహు మోసకరంగా ఉందయ్యా. ஆண்டவரே நிர்ணயம் மிகவும் மோசமாக இருக்கிறது ఈ ஆண்டவరే. మోసకరమైన హృదయంతో ఈ నూతన సంవత్సరం నేను వెళ్ళనయ్యా. இந்த மோசமான இதயத்தோட புதிய வருடத்துக்குள்ள నువ్వు నన్ను శుద్ధి చేస్తేనే నేను ఇక్కడి నుంచి నూతన సంవత్సరానికి వెళ్తానయ్యా. இதயத்தை பரிசோதித்து சுத்தமாக்கின అది దేవుని గోజాడండి. அவரை கத்தெடுத்து నేను மன்றாடுங்கள். వదిలిపెట్టిన దేవా నిన్ను. నా హృదయాన్ని శుద్ధి చేస్తే తప్ప నేను వెళ్ళనాడా? గోజాడండి, గోజాడండి. నీ హృదయాన్ని అప్పగించుకోండి ఆయనకి. ఆ దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేసి ఇక్కడ నిన్ను కొత్త జీవితం నీకు ఇచ్చి ఇక్కడ నుంచి కొత్త హృదయం నీకు చేసి ఆ దేవుడు నిన్ను పంపించే సిద్ధంగా ఉన్నాడు. உங்களை இங்கிருந்து அனுப்ப போகிறார். అందరూ కూడా ఒకసారి చూడండి. எல்லாரும் ஒரு தடவை பாருங்க. చూడండి, ఆయన నీ ముందే ఉన్నాడు. எல்லாரும் ஆண்டவரை பாருங்க. నీ ముందే ఉన్నాడు ఆయన. உன்னோட இதயத்தை హృదయం శుద్ధి చేసేదానికి నీ ముందే నిలబడ్డాడు. உன்னுடைய இதயத்தை சுத்தப்படுத்துவதற்கு ఇంకా ఎవరు నీ హృదయాన్ని అప్పగించలేదు ఆయనకి. இன்னும் யாரையும் உன் இதயத்தை ஒப்புக்கொடுக்க నీ హృదయాన్ని అప్పగించ అందుకే ఆయన ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాడు నీ కోసం. உன் இதயத்தை ஒப்புக்கொடுப்பதற்கு அவர் காத்துக்கொண்டிருக்கிறார். இங்கே அவர் నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. அவருக்காக నీ காத்துக்கொண்டிருக்கிறார். హృదయాన్ని అప్పగించేదాన్ని నిన్ను వదిలిపెట్టినట్టున్నాడు ఆయన. அவருடைய இதயத்தை ஒப்புக்கொடுக்கிறார். నీ కోసమే ఆయన ఇంకా తామదం చేస్తూ ఉన్నాడు. உனக்காக இவ்வளவு தியாகம் செய்கிறார், தாமதம் నీ செய்கிறார். కోసమే తామదం చేస్తూ ఉన్నాడు. உனக்காக தாமதம் செய்கிறார். ఆయన రావాలని సిద్ధంగా ఉన్నాడు. வருவதற்கு ஆயத்தமாயிருக்கிறார். ఆయన వచ్చాడంటే నీకు ఇంకా నీ హృదయాన్ని శుద్ధం చేసుకోలేదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్తావు. నీ కోసమే తామదం చేస్తున్నాడు నా அவர் దేవుడు. வந்தார், அவர் உன் இதயத்தை சுத்திப்படுத்திக் கொள்கிறார். நரகத்துக்கு போய் அதனால கர்த்தராக నీ హృదయాన్ని అప్పగించు, காத்துக்கொண்டிருக்கிறார். నీ హృదయాన్ని అప్పగించు ఆయనకి. உன்னுடைய இதயத்தை கர்த்தருக்கு ஒப்புக்கொடுங்கள். దేవా ఇదిగో నా హృదయం, ஆண்டவரே, இதோ என்னுடைய இதயம் నా ஆண்டவரே. హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను. என்னுடைய இதயத்தை உங்களுக்கு ஒப்புக்கொடுக்கிறேன். నా హృదయంలో ఎంత కుళ్ళు ఉందో చూడాలి. என்னுடைய இதயத்தில் எவ்வளவு அழுக்கு இருக்குது பாருங்கள். నా హృదయంలో ఎంత మట్టి ఉందో చూడాలి. என்னுடைய இதயத்தில் எவ்வளவு மண் இருக்குது பாருங்கள். నా హృదయంలో ఎంత దుష్కరమైన కార్యాలు చూడాలి. ஆண்டவரே, இதயத்தில் எவ்வளவு பொல்லாப்பான காரியங்கள் இருக்குது பாருங்கள் నన్ను ஆண்டவரே. క్షమించాయా, என்னை மன்னியும் ஆண்டவரே. నన్ను క్షమించాయా, மன்னியும் ஆண்டவరే. నన్ను క్షమించినాడు కానీ నిన్ను వదిలిపెట్టనయ్యా. மன்னித்தவரோடு நான் உங்களோட ఆయన పాదాలు పట్టుకోండి, அப்படின்ற அவர் பாதத்தை ఆయన పాదాలు పట్టుకోండి. அவர் பாதத்தை பிடித்து దేవుడు கொள்ளுங்கள். నిన్ను క్రాస్ చేస్తూ ఉన్నాడు. தேவன் உங்களை காத்து ఆయనకి దాటిపోతూ ఉన్నాడు. கடந்து నన్ను దాటిపోవద్దయ్యా అని అడుగు. போகாதீங்க ஆண்டவரே. నన్ను దాటిపోవద్దయ్యా అని అడుగు. போகாதீங்கன்னு ఆయన கேட்கிறார். నన్ను దాటిపోయాడంటే నీ గ్రతి அவர் உங்களை கடந்து ఒకసారి போகிறார். ఆలోచించలేకపోతున్నాను. சிந்தித்துக் கொள்ள முடியாமல் నా போகிறது. హృదయాన్ని శుద్ధి చేయి నాన్న. ஆண்டவரே, நீ నా హృదయాన్ని కడుగయ్యా நீ இதயத்தை கழுவும். అని గోజాడుదాం. அப்படின்னு மன்றாடுவோம். నీ మొదలు వినిపించలేదు. உங்களுடைய నీ மன்றாட்டை మొదలు ఇక్కడికే వినిపించకపోతే నా దేవుడికే వినిపించుతాయి. கீழே கேட்கவில்லை. నువ్వు స్వరం ఎత్తండి. నువ్వు స్వరం ఎత్తి అడగలేదు. అందుకే ఆయన ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన నిన్ను దాటి వెళ్ళలేకపోతూ ఉన్నాడు. నువ్వు అడుగుతావేమోనని ఇంకా నీకు తరుణమిస్తూ ఉన్నాడు. நீ கேட்பாய் என்றால் இன்னும் நேரம் கொடுத்து கொண்டே இருக்கிறார். ఇదిగో దేవా నా హృదయం, தேவனே, ఇదిగో దేవా నా హృదయం, இதோ ஆண்டவரே, என்னுடைய இதயம், ఇదిగో నా జీవితం இதோ என்னுடைய నీకు வாழ்க்கை, అప్పగిస్తున్నానయ్యా. ஒப்புக்கொடுக்கிறேன் నన్ను ஐயா. శుద్ధి చేయ్యా. என்னை ఈ சுத்தப்படுத்த నూతనమైన సంవత్సరంలో இந்த புதிய வருடத்திலே నూతనమైన హృదయంగా నేను జీవించాలి. தேவனோடு வாழ வேண்டும் ஆண்டவரே. అయ్యో ఈ అలవాటు ప్రకారం ఆచార ప్రకారంగా బ్రతికే బ్రతుకు నాకు వద్దు నాన్న. இந்த ஆச்சாரமான வாழ்க்கை, வழக்கமான வாழ்க்கை నీ வேண்டாம் కోసం ஆண்டவரே. నీ కోసం శుద్ధ హృదయంగా నేను బ్రతకాలయ్యా. உமக்காக சுத்த இருதயத்தோடு நான் வாழ வேண்டும் ஆண்டவரே. పూర్ణ హృదయంతో నేను వెరగాలయ్యా. నేను முழு இதயத்தோடு நான் உங்களுக்கு నీ வேண்டும். ప్రేమను ప్రకటించాలయ్యా. உங்களுடைய అன்பை அறிவிக்க నీవు வேண்டும். మమ్మల్ని ప్రేమించిన విధంగా నేను అందరూ ప్రేమించాలయ్యా. நீங்கள் என்னை நேசித்தது போல் நாங்கள் அனைவரும் நேசிக்க வேண்டும். నేను అందుకే నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను. அதற்காக தான் என் இருதயத்தை உங்களுக்கு ஒப்புக் నా கொடுக்கிறேன். హృదయాన్ని కడుగునా. என் இருதயத்தை கழுவோம். నా హృదయం చెడ్డగా ఉన్నా కూడా నన్ను గత సంవత్సరం అంతా కాపాడావే. ஆனால் என்னுடைய இருதயம் பழையதா இருந்தா கூட கடந்த నా హృదయం అంతా పాపంతో నిండిపోయినా కానీ నన్ను కాపాడావే. ஆனால் என்னுடைய இருதயம் பாவத்தினால் நிறைந்த போது காப்பாற்றினீரே. నేను తప్పు చేశానని నన్ను శిక్షించలేదే నీవు. ஆண்டவரே, நான் எவ்வளவு தப்பு செய்தாலும் நீங்க నీకు எனக்கு ఎంత కృపగలవాడు నాయన. நீங்கள் எவ்வளவு கிருபையுள்ளவர். అయ్యో నేను మట్టి వారమని జ్ఞాపకం చేసుకున్నాను. ஆண்டவரே, நாங்கள் மண்ணானவர்களே என்னை நினைவு கூர்ந்தீரே. నీవు తాగితే నువ్వు దూసైపోతామని నేను దూరైపోతామని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కదా. ஆண்டவரே, நாங்கள் தூசியா இருக்கிறோமோ என்று சொல்லி நீங்கள் கூட என்னை ஞாபகம் నాలో ఏమని నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావు. ஆண்டவரே, எங்களுக்குள்ள என்ன இருக்கிறது நீங்கள் என்னை నాలో காப்பாற்றி ఏమని ఉందని మమ్మల్ని ఇంకా కాపాడుతూ ఉన్నావు. ஆண்டவரே, எங்களுக்குள்ள என்ன இருக்கிறது இன்னும் நீங்கள் என்னை காப்பாற்றி దేవానికి వందనాలు నేను ஆண்டவரே, వందనాలు. உமக்கு நன்றி ஆண்டவరే. అందులోనే చెప్పండి உமக்கு நன்றி என்று சொல்லுங்கள். పరిశుద్ధానికి వందనాలయ్యా. உமக்கு தேவனுக்கு நன்றி ஆண்டவరే. అయ్యా హృదయం మోసకరమైన
ఉన్నానయ్యా. కానీ 2026 సంవత్సరంలో ఈ పాత రోత హృదయం నాకు వద్దు నాన్న. నీవిచ్చే కొత్త హృదయం నాకు కావాలి ప్రభు. కొత్త జీవితం నాకు కావాలి. నేను మీద వస్తున్నానయ్యా. ఎవడైతే నాలో క్రీస్తులో నూతన సృష్టి చెప్పావు కదా నాన్న. నేను నీలోకి వస్తున్నాను. నన్ను నూతన సృష్టిగా చేయి. నూతన హృదయంగా చేయి. పాపం లేని హృదయంగా చేయి. నా దోషం నా పాపను క్షమించి నాకు శుద్ధమైన హృదయం దయచేయి ప్రభువా. నేను నిన్ను దోషాడుతున్నానయ్యా. అయ్యా నీ పాదం పట్టుకుంటే నేను బతిమాలి కూడా చెప్పానయ్యా. అయ్యా ఎవరైతే వారి హృదయాన్ని నీకు అప్పగించారో, ఎవరైతే వారి హృదయాన్ని రక్తంలో కడుక్కున్నారో వారందరి హృదయం శుద్ధం చేసి వారందరి హృదయంలో ప్రభు నీ రక్తంతో కడిగి పరిశుద్ధమైన హృదయంతో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి పెట్టండి అయ్యా. యుగ పాత్రలు గ్రహించిన సమస్త క్రొత్తమైన అన్న మాటగా మా హృదయాలు క్రొత్తగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. గత సంవత్సరం అంతా మేము బ్రతికిన బ్రతుకులంతా ఈ రోజు మర్చిపోయి కొత్త బ్రతుకులు బ్రతకడానికి సహాయం చేయండి నాయన. అలవాటు ప్రకారం ఆచారం ప్రకారం బ్రతుకు మా పొద్దు ప్రభు. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిన్ను సేవించే మనసును హృదయం మాకు దయచేయండి ప్రభు. మేమందరూ హృదయ శుద్ధి గల వారిని నిన్ను చూసేదానికి మాకు సహాయం చేయండి నాయన. సన్నిధికి వచ్చి ప్రతి ఒక్క పెట్టిన నాన్న ఈ రోజు కడగండి ప్రభు. వారి హృదయాన్ని శుద్ధి చేయండి నాయన. ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు వారు నూతన హృదయంతో నాయన నీ దీవెనతో వారు వెళ్ళి ఇంటికి వెళ్ళి సహాయం చేయండి నాయన. పాత్రలు గర్తించిన సమస్త బ్రతమైన ఆయన వాగ్దానం పొందుకొని వారి ఇంటికి వెళ్ళి సహాయం చేయండి. నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే సావైన మీద పౌరులను బ్రతకడానికి సహాయం చేయండి అయ్యా. మేమందరము నువ్వు శివ నివాసం తయారు చేస్తున్నటువంటి ఆ లోకంలో మేమందరం ఉంటున్నాక మా కృపను దయచేయండి ప్రభువా. ఈ రాత్రి సమయంలో నీ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ దీవించండి. హృదయం శుద్ధి చేయండి అయ్యా. ఆ ఘోరమైన వ్యాధిని తీసివేయండి. నూతనమైన హృదయం మేమంతా ధరించుకున్న వారంగా నూతన సంవత్సరం బ్రతికడానికి సహాయం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.